శరవేగంగా దూసుకుపోతున్న విశ్వనగరాన్ని మరింతగా డెవలప్ చేసేందుకు తెలంగాణ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2050 మాస్టర్ ప్లాన్ తయారీపై ఫోకస్ పెట్టిన సర్కార్ హైదరాబాద్ వృద్ధి కోసం ఏ అవకాశాన్ని వదలకూడదని నిర్ణయించింది. మాస్టర్ ప్లాన్ పూర్తయితే శాటిలైట్ టౌన్షిప్స్, రేడియల్ రోడ్ల నిర్మాణం, మెట్రో కనెక్టివిటీ, అన్ని వైపులా సిటీ విస్తరణ వంటి అంశాల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సమగ్రమైన మాస్టర్ ప్లాన్తో సమస్యలు ఉత్పన్నం కాకుండా సిటీ డెవలప్మెంట్ సాధ్యమవుతుందంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. సమగ్రమైన మాస్టర్ ప్లాన్తో మారనున్న జీహెచ్ఎంసీ ముఖ చిత్రం. చక్కని ప్రణాళికతో అభివృద్ధికి ఆస్కారం. 2050 పేరుతో మాస్టర్ ప్లాన్ పై టీ సర్కార్ కసరత్తు. భవిష్యత్తు వృద్ధి ముందుగా తెలిసే అవకాశం. ఈ మాస్టర్ ప్లాన్తో అందరికీ ఉపయోగం అంటున్న రియాల్టర్లు. గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని నలువైపులా విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాబోయే 30 నుంచి 40 ఏళ్ల అవసరాలు తీర్చడంతో పాటు దేశ విదేశీ నగరాలను మించి వృద్ధి నమోదయ్యేలా హైదరాబాద్ను డెవలప్ చేయాలని సర్కార్ భావిస్తోంది. దీనికోసం 2050 మాస్టర్ ప్లాన్ కు రూపకల్పన చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే దీనికోసం అన్ని విభాగాలను సమాయత్తం చేసింది. జీహెచ్ఎంసీకి ఒక మాస్టర్ ప్లాన్, హెచ్ఎండిఏకు మరో మాస్టర్ ప్లాన్, సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ వంటి పలు ప్రణాళికలను ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేస్తోంది. వాటన్నింటి స్థానంలో సమగ్ర ప్లాన్ తీసుకొచ్చేందుకు సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒకసారి మాస్టర్ ప్లాన్ ఫైనల్ అయితే అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది. దీంతో రియాలిటీ రంగ అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా సాగుతుంది. 2050 అనేది ఇప్పుడు దీనివల్ల మనకి మెయిన్ బెనిఫిట్సే ఎక్కువ ఉన్నాయండి. మనం చెప్పాలంటే పాజిటివ్గా ఎక్కువ ఉంది మనకి. దీంట్లో చూడాలంటే ఎలా ఉందంటే సింగిల్ ఇప్పుడు రెసిడెన్షియల్ డెవలప్మెంట్, కమర్షియల్ డెవలప్మెంట్ ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఎక్కడెక్కడ ఏదేది ఉందో ఎక్కడ ఉందో కూడా గవర్నమెంట్ కూడా దీనివల్ల సో ఇప్పుడు ఒక ఇన్వెస్టర్కి కానీ బయ్యర్కి కానీ ఎవరికైనా సరే ఒక క్లారిటీ ఉంటుంది. దీనివల్ల ఇలా డిఫరెంట్ సార్టింగ్ కాకుండా దీంట్లో 2050 మాస్టర్ ప్లాన్లో సో కమర్షియల్ కానీ అన్ని వేరియంట్స్ రెసిడెన్షియల్ కానీ ఎక్కడెక్కడ ఉందో ఒక బయ్యర్కి ఒక క్లారిటీ ఉంటుంది. సో అది మంచి మూవ్ గవర్నమెంట్ నుంచి. 2050 మాస్టర్ ప్లాన్ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఎక్కడెక్కడ ఎలాంటి అభివృద్ధికి భూములు కేటాయిస్తారనేది ముందుగానే తెలుస్తుంది. పరిశ్రమలకు, ఫార్మాసిటీకి, ఐటీ పరిశ్రమలకు, గ్రీన్ జోన్ కు, రెసిడెన్షియల్, కమర్షియల్ నిర్మాణాలకు ప్రభుత్వం ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో రియాలిటీ మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది. వృద్ధికి ఆస్కారమున్న ప్రాంతాల్లో రియాలిటీ మార్కెట్ పెరగడంతో పాటు కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కూడా పెరిగే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫస్ట్ ఒక సిటీ గ్రో కావాలంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్తోనే సిటీ గ్రో అవుతుంది. ఆల్రెడీ మనకు తెలంగాణ చూస్తే మనకు ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బిల్ట్ అయి ఉంది. సో ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ కూడా చాలా స్టెప్స్ కూడా చాలా అగ్రెసివ్గా తీసుకుంటుంది, చాలా పాజిటివ్ వేలో వెళ్తుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇప్పుడు ఫార్మాసిటీకి కానివ్వండి, ప్రతి ఒక్క దానికి దేనికైనా శాటిలైట్ టౌన్షిప్స్ అంటున్నారు. సో ప్రతి దానికి ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్ట్ అయింది. సో ఇది రెడీ టు ఈట్ లాగా ఉంది ఇప్పుడు గవర్నమెంట్కి. సో చాలా అంటే ఈ అగ్రెసివ్ ఇప్పుడు ఎలా స్టెప్స్ తీసుకుంటుందో అలానే ఇప్పుడు చెప్పిన ఎలా చెప్తున్నారో అవన్నీ ఇంప్లిమెంట్ రియల్గా చేస్తే మార్కెట్ అనేది రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది తెలంగాణలో నెక్స్ట్ 5 yearsలో కూడా చాలా ఫ్లరిష్ ఉంటుంది. ఇక సిటీకి సమగ్ర మాస్టర్ ప్లాన్ అమల్లోకి వస్తే రింగ్ రోడ్ నుంచి సిటీకి, రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు ప్రత్యేక కనెక్టివిటీ పెరుగుతుంది. మెట్రో రైల్ కనెక్ట్ విషయంలో కూడా క్లారిటీ రావడమే కాకుండా ప్రాజెక్టుకు అడుగులు పడతాయి. వీటితో పాటు విద్యుత్, త్రాగునీటి సరఫరా వంటి మౌలిక విషయాల్లో ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ప్రకారం డెవలప్ చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మాస్టర్ ప్లాన్ 2050 అమలు గ్రేటర్ హైదరాబాద్ లో రియాలిటీకి చక్కని ఊతమిచ్చే ఛాన్స్ ఉంది. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ ఏళ్ల తరబడి ప్లాట్ల కొనుగోలుదారులు ఎదురు చూస్తున్న అంశం. ప్రభుత్వం తాజాగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్లియర్ చేయాలని నిర్ణయించడంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న లక్షలాది ఫైళ్లు క్లియర్ అయితే ప్లాట్ల క్రయ విక్రయాలు జరగడంతో పాటు ఫీజుల రూపంలో ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం చేకూరుతుంది. పెండింగ్ లేఅవుట్లకు క్లియరెన్స్ లభిస్తే హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మాణ యాక్టివిటీ మరింత పెరగనుంది. ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ పై ప్రభుత్వం దృష్టి. గత 4 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు
తెలంగాణలో 25.44 లక్షల దరఖాస్తులు పెండింగ్. లక్షల సంఖ్యలో పెండింగ్లో గ్రామ పంచాయతీ లేఅవుట్ ఫైళ్లు. ఎల్ఆర్ఎస్ లేక నిలిచిపోయిన ప్లాట్ల క్రయ విక్రయాలు. ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ చేస్తే ప్రభుత్వానికి భారీ ఆదాయం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకంలో 25 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పంచాయతీ పరిధిలోని అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020లో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతులు లేకుండా లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారందరూ ఈ స్కీమ్కు అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. అయితే మాస్టర్ ప్లాన్, జోనల్ డెవలప్మెంట్ ప్లాన్లలో భూ కేటాయింపులకు అనుగుణంగా మాత్రమే రెగ్యులరైజ్ చేయాలని డిసైడ్ చేసింది ప్రభుత్వం. దీంతో అనుమతులు లేని లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేసిన వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. రెగ్యులరైజ్ చేసుకోకుంటే అలాంటి ప్లాట్లు క్రయ విక్రయాలు చేసేటప్పుడు రిజిస్ట్రేషన్లు చేయకుండా ఉండేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎల్ఆర్ఎస్ పథకానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అక్రమ లేఅవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లలో భవిష్యత్తులో నిర్మాణం చేయడానికి, వాటిని అమ్మడానికి అవకాశం లేదు. దీంతో వాటిని రెగ్యులరైజ్ చేసుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల వరకు దరఖాస్తులొచ్చాయి. ఇందులో అత్యధికంగా గ్రామ పంచాయతీల పరిధిలో 11 లక్షల వరకు అప్లికేషన్స్ వచ్చాయి. అలాగే కొత్తగా వచ్చిన మున్సిపాలిటీల్లో 10 లక్షల దరఖాస్తులు రాగా, జీహెచ్ఎంసీతో పాటు ఇతర కార్పొరేషన్లలో మొత్తం 4 లక్షల వరకు దరఖాస్తులొచ్చాయి. ఇక ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు జీవో ప్రకారం 2020 ఆగస్టు 26 నాటికి మార్కెట్ వాల్యూ ప్రకారం చదరపు గజానికి ఫీజు నిర్ణయించగా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో జీవో 135 ప్రకారం తాము కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న నాటికి ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఎక్కువ మంది ఈ స్కీమ్కు దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఇప్పుడు ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ క్లియర్ చేయాలని నిర్ణయించడంతో రాబోయే కాలంలో భారీగా రిజిస్ట్రేషన్స్ జరగనున్నాయి. ప్లాట్లు చేతులు మారడంతో పాటు నిర్మాణ యాక్టివిటీ కూడా ఊపందుకోనుంది. దీంతో ప్రభుత్వానికి పన్నుల ద్వారా వివిధ రూపాల్లో ఆదాయం లభించనుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఎల్ఆర్ఎస్ తో పాటు బీఆర్ఎస్ కూడా ఇస్తే బాగుండేది. సో ఓకే, ఎల్ఆర్ఎస్ కూడా వచ్చింది, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు దీనివల్ల మెయిన్ గవర్నమెంట్కి కూడా బెనిఫిట్ అండి. ఫీజెస్ రూపంలో కానివ్వండి, నెక్స్ట్ ఇప్పుడు పర్మిషన్స్ కానివ్వండి, కట్టుకోవాలంటే బిల్డింగ్ అప్రూవల్స్ కానీ అన్నిట్లో కూడా ఒక ఇండైరెక్ట్ ఇన్కమ్ గవర్నమెంట్కి కూడా. సో ఇంకోటి ఈ కన్స్ట్రక్షన్ దానికి కూడా సో ఏంటంటే యాక్టివిటీస్ పెరుగుతుంది. ఈ బిల్డింగ్ అంటే బయింగ్ కానివ్వండి, ఇప్పుడు ఏమంటే ప్రతి ఒక్కరు ఎల్ఆర్ఎస్ ఇల్లు కట్టుకోవడానికి ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకున్నప్పుడు ఏమైందంటే దానికి సంబంధించిన వస్తువులు లైక్ స్టీల్, సిమెంట్ ప్రతి ఒక్కటి వ్యాపారం పెరుగుతుంది. కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన ప్రతి ఒక్కటి ఇండైరెక్ట్ ఇన్కమ్ టు ద గవర్నమెంట్. సో ఇది ఒక మంచి మూవ్. దీంతో పాటు కూడా బీఆర్ఎస్ స్కీమ్ కూడా తీసుకొస్తే చాలా బాగుంటుంది. గ్రేటర్ హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లోని కార్పొరేషన్ల పరిధిలో దాదాపు 4 లక్షల దరఖాస్తులు క్లియర్ అయితే ఇందులో 2.5 లక్షల దరఖాస్తుల వరకు ఎక్కువ విస్తీర్ణం కలిగిన ప్లాట్లు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ అనుమతులు వస్తే ఆ స్థలాల్లో భారీ సంఖ్యలో కమర్షియల్, రెసిడెన్షియల్ నిర్మాణాలు జరిగే అవకాశాలున్నాయి. సొంతింటి కల నెరవేర్చుకోవడం ప్రతి ఒక్కరి టార్గెట్. ఓ మంచి ఉద్యోగం వచ్చిందంటే చాలు ఎంతో మంది సొంతింటి కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు. దీంతో మన దేశంలో ఇళ్లకు భారీగా డిమాండ్ నెలకొంది. వచ్చే 12 ఏళ్లలో మన దేశంలో 9,30,00,000 ఇళ్ల అవసరం ఉందని నిర్మాణ రంగం అంచనా వేస్తోంది. ఇదే సమయంలో వేగంగా అభివృద్ధి చెందుతోన్న హైదరాబాద్లో కూడా అంతే స్థాయిలో డిమాండ్ ఉంటుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. సొంతింటి కల నెరవేర్చుకోవడమే ప్రతి ఒక్కరి టార్గెట్. ఉద్యోగం రాగానే ఇంటి కోసం ప్లాన్. జనాభాకు అనుగుణంగా ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్. వచ్చే 12 ఏళ్లలో దేశంలో మొత్తం 9.3 కోట్ల ఇళ్లకు డిమాండ్.
వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయి. దీంతో ఎంతో మంది ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్ బాట పట్టారు. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్కు చాలా ప్రత్యేకతలున్నాయి. దీంతో తెలుగువారే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల వారు ఇక్కడ సెటిల్ అవుతున్నారు. జాతీయ రహదారులతో పాటు మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండడంతో హైదరాబాద్లో నివసించేందుకు ఎంతో మంది మక్కువ చూపుతున్నారు. దీనికి తగ్గట్టే రియాలిటీ సంస్థలు సైతం నిర్మాణాలు సాగిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు మరింత పెరగనుండడంతో రియాలిటీ ప్రాజెక్టుల సంఖ్య భారీగా పెరిగే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇటీవల క్రెడాయ్, లియోసెస్, ఫారసెస్ తమ తాజా రిపోర్ట్ను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2036 నాటికి దేశంలో 6,40,00,000 ఇళ్లకు డిమాండ్ ఉంటుందని అంచనా వేసింది. అలాగే ఇప్పటివరకు ఉన్న 2,90,00,000 ఇళ్ల కొరతను కలుపుకుంటే వచ్చే 12 ఏళ్లలో మొత్తం 9,30,00,000 ఇండ్లకు డిమాండ్ ఉంటుందని అభిప్రాయపడింది. మనకు తెలంగాణలో ఉన్న డిస్ట్రిక్ట్సే కాదు, ఆంధ్ర నుంచి కూడా మనకు ఎవ్రీ ఇయర్ మనకు మైగ్రేషన్స్ వస్తూ ఉన్నారు. అంటే సిటీ బాగా డెవలప్ అవుతుంది కాబట్టి నాట్ ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణ, నార్త్ ఇండియాస్ గురించి చాలామంది మనకు మైగ్రేట్ అవుతూ ఉన్నారు. కాబట్టి హైదరాబాద్లో ప్రతి సంవత్సరము హౌజెస్ రిక్వైర్మెంట్ అనేది ఉంది. ఇప్పుడు తీసుకోండి, మీరు లాస్ట్ 10 ఇయర్స్లో కొన్ని వేల లక్షల ఫ్లాట్స్ మనకు కన్స్ట్రక్షన్ చేయబడ్డాయి, లక్షల ఫ్లాట్స్ అమ్మబడినాయి. ఇంకా రానున్న రోజుల్లో కొన్ని కోట్ల వరకు మనకు అవకాశం ఉంది. అంటే రీసెంట్ మీ సర్వే తీసుకున్నప్పుడు ఇండియా వైజ్ ఆల్మోస్ట్ 9.3 crores ఇండ్లు అవసరం పడుతుందని క్రెడే వాళ్ళు చేసిన సర్వే ప్రకారము మనకు రిపోర్ట్ ఉంది. దేశంలో వేగంగా డెవలప్ అవుతున్న నగరాల్లో ముందు వరుసలో ఉంది హైదరాబాద్. ప్రతి ఏటా లక్షలాది క్రయ విక్రయాలు జరుపుతున్న గ్రేటర్ హైదరాబాద్ సిటీలో లక్షలాది ఇళ్ల నిర్మాణం అవసరం ఉందంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. హైదరాబాద్ మహానగరంలో గిడ్డంగులకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఆన్లైన్, ఆఫ్లైన్లో రిటైల్ షాపింగ్ భారీగా పెరగడంతో వేర్ హౌసింగ్ అవసరం భారీగా పెరిగింది. ఎఫ్ఎంసీజీ పరిశ్రమలు కూడా భారీగా పెరగడంతో వేర్ హౌసింగ్, లాజిస్టిక్ పార్కుల నిర్మాణాలు ఊపందుకున్నాయి. ప్రధానంగా మేడ్చల్, పటాన్చెరు, శంషాబాద్ ప్రాంతాల్లో వేర్ హౌసింగ్ డిమాండ్ ఎక్కువగా ఉంది. ఆయా ప్రాంతాల్లో రియాలిటీ మార్కెట్ కూడా శరవేగంగా డెవలప్ అవుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో గిడ్డంగులకు పెరుగుతున్న డిమాండ్. మేడ్చల్, పటాన్చెరు, శంషాబాద్ ఏరియాల్లో గిడ్డంగుల ఏర్పాటు. ప్రతి ఏటా గిడ్డంగుల నిర్మాణాల్లో 17 నుంచి 23% వృద్ధి. గిడ్డంగుల డిమాండ్తో రియాలిటీ రంగంలో జోష్. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ప్రపంచ స్థాయి రోడ్ అండ్ రైల్ నెట్వర్క్ తో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉండటంతో హైదరాబాద్ కు ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. దీంతో మన విశ్వనగరం అన్ని రంగాల్లోనూ తగ్గేదెలే అంటూ దూసుకుపోతోంది. రాష్ట్ర కంపెనీలే కాకుండా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ పై ఫోకస్ పెట్టి ఇక్కడ తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ తో పాటు పలు సంస్థలు తమ కస్టమర్స్ కు మరింత మెరుగైన సేవలను అందించేందుకు హైదరాబాద్ లో పెద్ద పెద్ద గిడ్డంగులను ఏర్పాటు చేస్తున్నాయి. ఆర్డర్ చేయడమే ఆలస్యం, వీలైతే అదే రోజు లేదా తర్వాత రోజు ఉత్పత్తులను డెలివరీ చేస్తున్నాయి పలు సంస్థలు. ఇవే కాకుండా పలు పారిశ్రామిక ఉత్పత్తుల డీలర్లు సైతం హైదరాబాద్ నుంచి హోల్సేల్ అమ్మకాలు జరుపుతున్నాయి. దీంతో ప్రస్తుతం విశ్వనగరంలో వేర్ హౌసింగ్ కు చక్కని డిమాండ్ ఏర్పడింది. హైదరాబాద్ కు అన్ని వైపులా ఆయా సంస్థలు తమ గిడ్డంగులను ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో గిడ్డంగుల స్థలాలకు ప్రస్తుతం డిమాండ్ మరింత పెరిగింది. శంషాబాద్, మేడ్చల్, పటాన్చెరు ప్రాంతాల్లో అధికంగా వేర్ హౌసింగ్ ప్రాజెక్టులు ఏర్పాటవుతున్నాయి. ఆన్లైన్, ఆఫ్లైన్ రీటైలింగ్ షాప్ పెరగడంతో గిడ్డంగులకు డిమాండ్ నెలకొంది. ఎఫ్ఎంసీజీ పరిశ్రమలు కూడా పెరగడంతో లాజిస్టిక్ పార్కులకు చక్కని డిమాండ్ ఉంది. వీటిని ఈ కామర్స్ సంస్థలతో పాటు పలు పారిశ్రామిక సంస్థలు విరివిగా ఉపయోగిస్తున్నాయి. వీటితో పాటు హెచ్ఎండిఏ సైతం 2 భారీ లాజిస్టిక్ పార్కుల నిర్మాణాలను
ట్రిపుల్ పి పద్ధతిలో చేపట్టింది. సాగర్ హైవేపై ఉన్న మంగళపల్లి వద్ద ఒకటి, అలాగే విజయవాడ హైవేలోని బాటసింగారం వద్ద మరో లాజిస్టిక్ పార్కును హెచ్ఎండిఏ డెవలప్ చేసింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో గిడ్డంగుల లీజులో హైదరాబాద్ అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. ఈ సమయంలో 27 లక్షల ఎస్ఎఫ్టీ విస్తీర్ణం లీజింగ్ జరిగినట్లు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. వేర్ హౌసింగ్ కు హైదరాబాద్ లో ప్రస్తుతం భారీ డిమాండ్ నెలకొంది. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా నెలకు ఎస్ఎఫ్టీ 18 నుంచి 25 రూపాయల వరకు అద్దెను వసూలు చేస్తున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అద్దె మరింత ఎక్కువగా ఉంది. ఇక బి గ్రేడ్ గిడ్డంగులకు ఎస్ఎఫ్టీ అద్దె 15 నుంచి 17 రూపాయలుగా ఉంది. ఇలా ఈ కామర్స్ కు ఉన్న డిమాండ్ కారణంగా విస్తరిస్తున్న వేర్ హౌసింగ్ ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ యాక్టివిటీ పెరగడానికి ఊతమిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఔటర్ రింగ్ రోడ్ తో పాటు త్వరలో పట్టాలెక్కబోతున్న రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయితే ఈ ప్రాంతంలో లాజిస్టిక్ పార్కులు మరింతగా పెరగనున్నాయి. దీంతో హైదరాబాద్ లో వేర్ హౌసింగ్ నిర్మాణాలకు భారీ డిమాండ్ నెలకొంది.